ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మా హోసన్న మినిస్ట్రీస్ తరపున ప్రభు ఈ దినమంతా ఈ విశేషమైన కృప సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు కొన్ని సందర్భాలలో మాత్రమే ఆయన కొన్ని విషయాలు బిగ్గరగా చెప్పినట్లు లేఖనాల్లో మనం చదువుతామండి. ఆయన బోధన ఒక విప్లవాత్మకమైనది. ఎందుకంటే ఆయన బోధిస్తూ ఉంటే ఇంచుమించు 3 రోజుల పాటు ప్రజలు ఎవ్వరూ ఎక్కడికి కదలకుండా అలాగే కూర్చుండిపోయారు. ఇంకా ఎంత శక్తివంతమైన బోధనలు అయినవి అనేది ఈ వాక్యంలో మనం గమనించవచ్చండి. ఒక 45 నిమిషాలు, ఒక 50 నిమిషాలు ఒకరిని కూర్చుండబెట్టి ఏదైనా వారికి మనం బోధించాలంటే కష్టతరంగా అనిపిస్తుంది. కానీ ఆయన 3 రోజుల పాటు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రజలు అలాగే ఉండిపోయారు. ఇంకా వారి హృదయాల్లో ఆయన బోధనలు ఎంత పరివర్తన కలిగించి ఉంటాయనేది మనం ఆలోచించవలసిన విషయాలండి. కొన్ని విషయాల్లో మాత్రమే ఆయన బిగ్గరగా పలికెను అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ వాక్యంలో, కొన్ని మంచి నేలను పడిను, అవి మొలిచి నూరంతలుగా ఫలించనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. చూసారండి, ఇక్కడ మంచి నేల మీద పడిన విత్తనాలు అవి ఫలించి నూరంతలుగా ఫలాన్నిచ్చాయట. ఈ ఫలభరితమైన అనుభవాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఈ మాటలు చెవిగలవాడు వినుగాక అని ఆయన బిగ్గరగా కేకవేసి మాట్లాడాడంటండి. అంటే దానిని అంతా ఆయన కన్ఫెస్ చేసి మాట్లాడాడు. మన బ్రతుకు, మన ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉండాలి? మంచి నేలను పడిన విత్తనం ఎలా నూరంతలుగా ఫలిస్తుందో అలాంటి ఫలభరితమైన అనుభవం ఉండాలని ఆయన వాంఛ. యేసుక్రీస్తు ఒకరోజు చెప్పాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతాడు అన్నాడు. అంటే మనం ఉన్న స్థితిలో ఉండడం కాదండి, ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఇంకేం కావాలి నాకు, బైబిల్ చదువుతున్నాను, ఏదో కాస్త కోస్త ప్రార్థన కూడా చేస్తున్నాను, ఆదివారం ఆరాధనకు వెళుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, పండుగలు కూడా చేస్తున్నాను అన్నట్లుగా కాకుండా ఒక నూరంతల ఫలాన్ని నేను పొందుకోవాలి, నేను ఫలించాలి, ఆ నూరంతలు ఫలించే అనుభవంలోనికి నేను రావాలి అని వాంఛ కలిగి బ్రతకడం శ్రేష్టమైనది అనేది మనం గమనించాలి. ఈరోజు చాలామంది వాళ్ళు ఉన్న స్థితిలో నిలిచిపోతున్నారండి. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను, మా అమ్మగారు మా నాన్నగారు ప్రార్థనా పరులు, లేక నా భార్య ప్రార్థనా పరురాలు, నా భర్త ప్రార్థనా పరుడు, ఇక అంతేనండి. అక్కడి నుంచి మనము ఎంత ఎదుగుతున్నాము అనేది ఏ నాటికి ఆనాడు మనం ప్రశ్న వేసుకోవాలి. నిన్నటికి ఈనాటికి నాలో కలిగిన మార్పు ఏంటి, నిన్నటికి ఈ దినానికి నేను పొందిన కృప ఏంటి, ఇవన్నీ మన ప్రశ్న వేసుకునవలసిన అనుభవాలని చెప్పుకోవాలి. నూరంతలుగా ఫలించాలి, నూరంతల ఫలమును మనం కలిగి ఉండాలి. ఆ విషయం ఆయన బిగ్గరగా ప్రకటించినట్లు వాక్యం చెప్తుంది. ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వాక్యం అండి. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడినో ఎరుగుదురు, నా ఎంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ చూడండి, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడినో ఎరుగుదురు, నా ఎంతట నేను రాలేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే
నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. చూసారండి, నేను చేసే ఆశ్చర్యమైన అద్భుతాలు మీరు చూస్తున్నారు. ఇవి దైవ కుమారునికి తప్ప మరి ఎవరికి సాధ్యము కాదని మీరు విశ్వసిస్తున్నారు. కానీ నన్ను పంపిన సత్యవంతుడైన దేవుడున్నాడే, ఆయనను మీరు ఎరుగక బ్రతుకుతున్నారు అని, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుదును అని బిగ్గరగా చెప్పాడట. అంటే ఆ తండ్రి యొక్క స్థితిని ఆయన ప్రకటిస్తున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము, ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన నన్ను నియమించి పంపాడు, ఆయన పంపిన ప్రకారం నేను వచ్చి తిని అని ఆయన ప్రకటిస్తూ ఆ తండ్రిని మహిమపరుస్తున్నాడండి, తండ్రిని గణపరుస్తున్నాడండి. ఆ తండ్రి సంకల్పాన్ని, ఆ తండ్రి చిత్తాన్ని ఆయన బోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తండ్రిని మహిమపరచడం, ఆ తండ్రి సంకల్పాన్ని బోధించడంలో ఏనాడు కూడా ఆయన జాప్యం చేసిన వాడు కాదండి. ప్రతి చోట ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి, సర్వాంతర్వ్యామి అయి ఉండి, ఆయన చూచేవాళ్ళ ఎదుట ఒక గొప్ప కార్యం చేసే వేళ ఆయన కనులెత్తి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే, నాకు అనుగ్రహించే తండ్రి ఉన్నాడు, నన్ను దీవించే తండ్రి ఉన్నాడు, ఈ కార్యములు నా ద్వారా చేయించే గొప్ప తండ్రి నాకున్నాడు అని తండ్రిని కనపరుస్తూ వచ్చాడు. మన వ్యక్తిగత బ్రతుకులలో కూడా ఆ తండ్రి సంకల్పాన్ని గుర్తించి తండ్రికి చెందవలసిన ఘనత తండ్రికి, కుమారుడైన యేసయ్యకు చెందవలసిన ఘనత కుమారుడైన యేసయ్యకి, అలాగే పరిశుద్ధాత్మనికి చెందవలసిన ఘనత పరిశుద్ధాత్మనికి మనం చెల్లించినట్లు మనం ఆ ఆధ్యాత్మికమైన లోతుల్లోకి వెళ్ళగలిగిన వారమై ఉండాలండి. కొంతమంది యెహోవా దేవునినే నమ్ముతారు, యేసుక్రీస్తుని వాళ్ళు అంతగా విశ్వసించరు. మరికొంతమంది యేసుక్రీస్తునే విశ్వసిస్తారు, తండ్రి అయిన దేవునికి చెందవలసిన ఘనతని తండ్రి అయిన దేవునికి ఇవ్వరు. మరి కొంతమంది పరిశుద్ధాత్మ దేవునికే ఘనతనిస్తారు, తండ్రికి కుమారునికి వాళ్ళు అంతగా విశ్వాస జీవితాన్ని కనపరచరు. అలా కాదు, మన దేవుడు త్రిత్వమై ఉన్న ప్రభువు, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నట్లు, ఆయనకు మనం రుణపడి బ్రతుకున్నట్లుగా ఆ స్థితి, ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితిని మనం కలిగి ఉండాలని ఆయన బిగ్గరగా ప్రకటించాడట. మరో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఈ విషయం ఆయన బిగ్గరగా ప్రకటించాడట. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే, నాయందు విశ్వాసముంచువాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు. చాలా శక్తివంతమైన వాక్ అండి ఇది. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకున్నాము, ఏంటి మనకు లాభం ఏంటి? చాలామంది అడుగుతుంటారు సరదాగా, ఏమంటే మీరు ప్రభువుని నమ్ముకున్నారంటగా, ఏంటి మీకు లాభం ఏంటి? ప్రభువుని నమ్ముకుంటే అప్పులు కట్టేస్తాడా? ప్రభువుని నమ్ముకుంటే రోగాలు తీసేస్తాడా? ప్రభువుని నమ్ముకుంటే పిల్లలకి వివాహాలు అయిపోతాయా? ఇవన్నీ తాత్కాలికమైనవి, ఆయన దృష్టిలో ఇవి అల్పమైనవండి. దేవుని దృష్టిలో ఇవి స్వల్పమైనవి. వీటన్నింటికంటే ఘనమైనది ఏంటంటే, ఆయనను మనం విశ్వసించినందున మనము చీకటిలో ఉండకుండానట్లు ఆయన మనకు వెలుగై ఉన్నాడు, వెలుగుగా ఉండుటకు వచ్చాడండి. ఒకే ఒక్క మాట, నేను ప్రభువుని విశ్వసించినందువలన నేను వెలుగులో ఉన్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నందువలన వెలుగుమయమైన జీవితం జీవిస్తున్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నందువలన ఈరోజు నా బ్రతుకు వెలుగులో ఉంది, చీకటిలో లేదు. అంతకు మించిన అద్భుతం మరొకటి లేదండి, అంతకు మించిన గొప్ప కార్యం మరొకటి లేదండి.
మిమ్మల్ని కూడా చాలామంది ప్రశ్న వేస్తుంటారు. ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీకేం కలిగింది, మీకేం వచ్చింది, అప్పులు తీరాయా, ఆపదలు తీరాయా, ఇలాంటి మాటలు అడుగుతుంటారు. ఒకటే వాక్యం అంటుంది, మనం ప్రభుని నమ్మినందువలన, ఆయనను విశ్వసించినందువలన మనం ఇప్పుడు వెలుగులో బ్రతుకుతున్నాము. వెలుగులో ఉన్న వ్యక్తి ఎంత ఆనందంగా ఉంటాడు, చీకటిలో ఉన్న వ్యక్తి ఎలా మదన పడతాడు, మగ్గిపోతాడు అనేది మనం గ్రహించాలి. ఆఖరిగా మరొక మాట చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం అండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆ మండుటి ఎండలో ఇంచుమించు 3 గంటలప్పుడు ఆయన బిగ్గరగా కేక వేశాడట. ఎందుకంటే తండ్రికి కుమారునికి బంధం తెగిపోతున్న క్షణం అది. చాలా బాధాకరమైన భయంకరమైన పరిస్థితి అండి. తండ్రికి కుమారునికి మధ్య ఉన్న బంధం పాపపు ముద్దగా, రక్తపు ముద్దగా మారిపోయిన తమ కుమారుని ఆయన చెయ్యి విడిచే క్షణం అండి. అది తట్టుకోలేని ఆ కఠోరమైన వేళ ఆయన బిగ్గరగా కేక వేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివయ్యా? ఆఖరిలో ప్రభు అంటున్నాడు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. అది భరించలేని భారము కలిగిన అనుభవం కదా, తండ్రికి దూరం అయిపోవడం. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ త్యాగం మన కొరకు చేశాడు ఆయన, ఆ బలియాగం మన కొరకు చేశాడు ఆయన. అంత ఘోరమైన శిక్షాస్మృతిని మన కొరకు వహించాడు ఆయన. ఆ సిలువలో వేలాడుతూ బిగ్గరగా పలికిన మాట, నన్నెందుకు చేయి విడిచితివి? ఆ దేవునికి కృతజ్ఞులమై బ్రతుకుదాం, ఆ దేవునికి శిరస్సు వంచి బ్రతుకుదాం. ఆయన చేసిన బలియాగానికి ఆయనను మహిమపరిచి ఆయన స్తుతిద్దాం. ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. మీరు బిగ్గరగా పలికిన మాటలు కొన్నింటిని మేము ధ్యానించాము. అవును నాయన, ఆ మాటలో ఉన్న శక్తి, ఆ మాటలో ఉన్న భారం, ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మేము గ్రహించేటట్లు కృప చూపించావు. అందుకు నీకు స్తోత్రం. మీ హృదయంలో ఉన్న భావనని, మీ హృదయంలో ఉన్న ఆలోచనలు గుర్తిరిగి బ్రతకడానికి మీరు సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని ప్రతినిత్యం తలపోసుకొని కృతజ్ఞులమై బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.